హలో అండి, ఈ రోజు అయితే మట్టి కుండలో మటన్ కర్రీ, అంటే మట్టిలో మాణిక్యం అంటారు కదా, అట్టి రీతిగానే మట్టి కుండలో మటన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. రియల్లీ ఎక్సలెంట్. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అంతేకాకుండా నేనైతే నిన్నే మట్టి కుండ తెచ్చాను. రాత్రే కుండను నీటిలో నానబెట్టేశాను. కుండను నీటిలో నానబెట్టడం వల్ల ఇది మంచిగా శుభ్రం అవుతుంది. అంతేకాకుండా పగలకుండా ఉంటుంది. వెంటనే మట్టి కుండనైతే అలాగే మనం స్టవ్ మీద పెట్టకూడదండి. సో అలాగే దీనికోసం అయితే నేను ఇక్కడ 3/4 kg వరకు కూడా మటన్ తీసుకొని దాంట్లో పసుపు, కారం, అలాగే ఉప్పు కూడా టేస్ట్కి తగినంత వేసుకొని దీన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా ముక్కకి ఇవన్నీ బాగా పడతాయండి. ఇవి మంచిగా పట్టించిన తర్వాత నేను ఒక 1/2 అవర్ వరకు కూడా మూత పెట్టి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మటన్ కూడా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీని తర్వాత ఇప్పుడు నేను మటన్ కర్రీ కోసం కుండనైతే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దానికోసం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని, అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా కట్ చేసుకొని దీంట్లోనే కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. దీనికి మసాలా అయితే నేను ఎక్కువగా వాడనండి. మటన్కి మటన్ టేస్ట్ రావాలంటే ఎక్కువ మసాలాలు వాడద్దు, సో హెల్త్ కూడా మంచిది కాదు. అలాగే ఇక్కడ నేను 4 లవంగాలు, 2 ఇలాచి, అలాగే 1.5 ఇంచి వరకు దాల్చిన చెక్క, అంతేనండి. ఇక్కడ నేను వేయడం లేదు. దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మన కుండ అయితే వేడెక్కింది కదా, దీంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ పడితేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని మజ్జిగ చీల్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వేయొద్దండి. డైరెక్ట్ గా వేసేటప్పుడు మనకి ఏంటంటే అవి పేలుతూ ఉంటాయి, అంటే మొహం మీద తుల్లుతుంది. కాబట్టి ఇలా చీలికలుగా చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం అయితే అల్లం వెల్లుల్లి అంతా పేస్ట్ అంతా రెడీగా ఉంచాం కదా, టమోటా పేస్ట్ అంటే ఈ పేస్ట్ అంతటిని కూడా ఈ కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలి. మనకి ఉల్లిపాయ టమాటా అనేసరికి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఇందులో మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ముందు మటన్లో మనం యాడ్ చేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా డ్రై అయ్యేంత వరకు మంచిగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీని కలర్ కూడా మనకి కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసిన మటన్ అయితే ఉంది కదా, మ్యాగ్నేట్ చేసిన మటన్ తీసి ఇందులో వేసేసుకోవాలి. ఈ మటన్ అంతా కూడా వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు అలాగ ఫ్రై అవ్వనివ్వాలండి. అయితే ఇప్పుడు అందరూ కూడా నాన్ స్టిక్ అని, సిల్వర్ కళాయిలని, స్టీల్ కళాయిలని వాడుతున్నారు కానండి, ఒకప్పుడు అంటే మన పూర్వీకుల రోజుల్లో అందరూ మట్టి కుండల మీద, పొయ్యిల మీద ఉండేవారండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది. అప్పుడు ఉండే టేస్ట్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదంటే అప్పుడు అంతా న్యాచురల్ గా అంత హెల్దీగా చూసుకునేవారు. ఇప్పుడు అంతా కెమికల్ ఇట్లా అన్ని అవుతున్నాయి కాబట్టి అంత టేస్టెస్ ఉండట్లేదు. హెల్త్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతుందండి. సో హెల్త్ డిస్టర్బ్ అవ్వకూడదు, మనకు అంతా బాగుండాలంటే ఎప్పుడైనా సరే మట్టి కుండల్ని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అమోఘమనే చెప్పొచ్చు. సో ఇక్కడ మనకైతే మటన్ కర్రీలోని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదండి, డ్రై అయిపోయింది. సో ఇలాంటి సమయంలో నేను కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ వేయడం వల్ల మనకి చిక్కదనం అనేది వస్తుంది గ్రేవీ. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు కూడా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అంటే దాని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మూత పెట్టుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంకేమీ లేదండి, ఒక్కసారి కలుపుకొని దీనిలో వాటర్ అనేది వేసుకోవాలి. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు అలాగా మరగనివ్వాలి. ఇప్పుడు నేను మా గార్డెన్లో ఫ్రెష్గా వచ్చిన పుదీనా అయితే తీసుకుంటున్నాను. చాలా మందికి డౌట్ అండి, మటన్ కర్రీలో పుదీనా కూడా వేసుకుంటారా అని. పుదీనా వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్స్తో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఫైనల్గా దీంట్లో కొంచెం గరం మసాలా, అలాగే దాంతోపాటు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవడమే. ఈ 2 యాడ్ చేసుకొని మనం వెంటనే ఒక్కసారి అలా కలిపేసి వెంటనే మూత పెట్టేయాలండి. ఎందుకంటే దీని స్మెల్ అనేది బయటకు పోకుండా మటన్కి మంచిగా పట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒక 2-3 మినిట్స్ వరకు స్టవ్ ఆన్లో ఉంచేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ముక్కలు కూడా ఉడికిపోయాయి కదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో. నాకైతే చాలా దీన్ని చూస్తుంటే ఇంకా నిజంగా అండి ఎంత వేలం తిందామా అనిపిస్తుంది. మీకు వేస్ట్ చూపిస్తున్నాను చూడండి, కలర్లో కానీ టేస్ట్లో కానీ అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదండి. మీకు ఇంకా తిక్కుగా కావాలంటే ఇంకాసేపు అయితే ఉంచుకోవచ్చు. నేను రైస్తో పాటు చపాతీ కూడా చేశానండి, అందుకే కొంచెం గ్రేవీ అనేది ఉంచాను. సో మీరు కూడా మట్టి కుండలో ట్రై చేయండి, అలాగే హెల్దీగా ఉండండి. సో ఈ వీడియోలోకి అయితే కామెంట్ చేస్తే, లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే